తనుజ గెలిచినా మాకు ఫీల్ అవ్వదు, వీల్ ఫీల్ హ్యాపీ. సో ఇప్పుడు కూడా వి రెస్పెక్ట్ తనుజ సో మచ్. బట్ మాకు ఎవరైనా తన గురించి నెగటివ్ గా మాట్లాడలేదు. తను కూడా చాలా బాగా ఆడింది టాస్క్ లైనా అండ్ తన పర్సనాలిటీ అయినా. చెప్తున్నాము ఏటెడ్ ఏం లేదని మళ్ళీ ఎన్నిసార్లు పెడతాం. వెళ్ళి ఆ తేజ గడి రీ చూడండి మీరందరూ. నేను చెప్పా కళ్యాణ్ తనుజ టాప్ 2 అని. కళ్యాణ్ తనుజ అంత ఉంటే ఎందుకు తనుజ పేరు తీస్తారేనో. యు నాట్ జడ్జింగ్ ఎనీబడి, యు నాట్ జడ్జింగ్ తనుజ అట్ ఆల్. తను గేమ్ తను 100% ఇచ్చింది. తన ఇంట్లో తను చేసింది. ఏం చేయకుండా ఎవరు టాప్ కి రారు. టాప్ ఫైనలిస్ట్ అయింది. తన గురించి మేము ఏం మాట్లాడలేదు, ఏం నెగటివ్ మాట్లాడలేదు. టాపిక్ లేదు. జస్ట్ ఆ పిఆర్ లో పెట్టే అబ్యూజివ్ మెసేజెస్ వల్ల వీ కేమ్ బికాస్ దే పర్సనలీ టార్గెటింగ్ అవర్ ఫ్యామిలీ అండ్ అస్. ఆ మెసేజెస్ ఏదైతే ఉన్నాయో దట్ ఇస్ లైక్ వెరీ బ్యాడ్. మీరు డబ్బుల కోసం మాట్లాడింది కానీ లైఫ్ క్లోజ్ చేసి మాట్లాడుతుంది. నాకు ఎవరు ఎంత అబ్యూజివ్ మెసేజెస్. మన నా ఫ్యామిలీ ల్యాప్ వచ్చి పెట్టకండి. ఇక్కడ నా బిగ్ బాస్ అయిన తర్వాత బిగ్ బాస్ చూడట్లేదు మా ఇంట్లో, మీకు తెలుసా? మళ్ళీ వచ్చి నా ఫ్యామిలీ ఎందుకు లాగుతారు? పాప మా బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎవరు కోట్ చేస్తారు చెప్పండి, నన్ను అడగండి, నేను చెప్తామా? ఫ్యామిలీని ఎందుకు లాగుతారు? నేను కూడా బిగ్ బాస్ గురించి లైవ్ కి వచ్చి నా సీజన్ గురించి నేను మాట్లాడలేదు. సో హోప్ మా పెయిన్ మీకు అర్థం అవుతుంది అని అనుకుని ఈ వీడియో చేశాము. ఎందుకంటే వద్దు 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 అని ఎంత ఆపుకున్నా అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది అనమాట. సో దానికి ఇంకా లైవ్ వచ్చేద్దామని వచ్చి మాట్లాడదాం. నేను చెప్పలేదని తీసుకొచ్చి ఇంత ఇంత పెద్ద మెసేజ్లు పెట్టకండి. అండ్ కొంచెం లవ్ చూపించండి అంతే. ఇంకో 2 days ఉంది. సో అందర్ ఫ్యాన్స్, ఇట్స్ నాట్ దట్ తనుజ గాని కళ్యాణ్ ఫ్యాన్స్ ఇమాన్యుల్ ఫ్యాన్స్ లవ్ చూపించండి. మీ లవ్ తో ఓటింగ్స్ ని సంపాదించుకోండి. సపోర్ట్ ని అడగండి అంతే. మీరు బెస్ట్ పర్సన్. వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మాకు వచ్చిన మెసేజెస్ మాకు తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి బికాస్ దే పర్సనలీ టార్గెటింగ్ అస్ కాబట్టి. లేకపోతే మేము అసలు లైవ్ కి వచ్చేవాళ్ళం కాదు. మేము ఏదో స్టోరీ పెట్టుకొని వచ్చాం, వాళ్ళే మెసేజ్ పెట్టారు. సో ఒక పాయింట్ వరకు నేను లైవ్ తీసుకున్నా కానీ దే క్రాసింగ్ అవుట్ ది లైన్స్ కాబట్టి నాదం చేసుకోండి మా పెయిన్ ఏంటని. ప్లీజ్ లవ్ చూపించండి, దట్స్ ఆల్ మ్యాటర్స్. సో ప్లీజ్ మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్ చేయండి. చెప్పాం కాబట్టి మీరు వాళ్ళకి ఓట్ చేయండి అని చెప్పట్లేదు. మా ఫేవరెట్స్ అయితే మాకు చెప్పాం, మాకు జెన్యూన్ ఏమనిపించిందో చెప్పాం. మీరు ఇంకెంతైనా తిట్టుకోండి. మహా అంటే ఒక 3 days తిట్టుకుంటారా? 3, 4, 5, 1 week తిట్టుకోండి, పండుగ చేసుకోండి. నాకైనా సత్యకైనా ఏం ఫరక్ పడదు. హాఫ్ డే ఉంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి, డిజర్వింగ్ కంటెస్టెంట్ కి మీరు కూడా ఓట్ చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ఇద్దరికి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, లవ్ చేస్తుండండి, కొంచెం హేట్రెడ్ తగ్గించండి. ఓకే, ఇంకొక బాయ్ గైస్, బాయ్, లవ్ యూ ఆల్.